నమస్కారం. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో అధికారం చేజిక్కించుకుంటుందని ఈ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక అన్నా క్యాంటీన్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేద ప్రజల కడుపు నింపడానికే ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తమ పార్టీ ఎప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికే పాటుపడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాట్నాల రాంపండు, వాడపల్లి సుబ్బరాజు, ముప్పిడి రమేష్లు పాల్గొన్నారు. మత్స్యకారులు చేపల వృత్తితో పాటు వివిధ రంగాల్లో రాణించాలని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్గూడెంలో మత్స్యకార సొసైటీలకు చెందిన మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో మంగళవారం ఆయన చేప పిల్లలను విడుదల చేసి మాట్లాడారు. 40% సబ్సిడీతో చేప పిల్లలను ఇస్తున్నామని, వీటి ద్వారా మత్స్యకారులు ఆదాయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అనేక రాయితీలను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పి నాగ అంజుష, మత్స్యశాఖ సహాయ సంచాలకులు జి శ్రీనివాసరావు, అభివృద్ధి అధికారి కె శివరామకృష్ణ పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో పాల్గొని విజేతలైన యువతకు ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో జీవితాలను కూడా గెలవాలని సూచించారు. పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, ఉపాధ్యాయులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రం పెనుగొండ గ్రామంలో నిర్వహించిన వాసవి పంచమోత్సవాల్లో ఆయన పాల్గొని పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా 5వ విడతలో 315 మంది లబ్ధిదారు జంటలకు 2,35,85,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని కలెక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో మంగళవారం ఈ ఆర్థిక ప్రయోజనాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేశారు. కాగా రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి కలెక్టర్, పార్లమెంటు సభ్యులు మార్గాని భర్తరాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ పేదవారి వివాహ సమయంలో ఆసరాగా నిలిచేందుకు ఈ ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని చెప్పారు. కనీస విద్యా అర్హతలు కలిగి ఉండాలనే నిబంధన వల్ల తల్లిదండ్రులు వారి పిల్లలను చదివించడం ఈ కార్యక్రమంలో అంతర్గతంగా ఉన్న ఆలోచనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం సందీప్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎస్ జ్యోతులు పాల్గొన్నారు. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో 23,80,000 రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని, ఇదే గ్రామంలో 43,60,000 రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ప్రతి గ్రామంలో కూడా, పెద్ద గ్రామాల్లో అయితే ఒక్కొక్క సచివాలయానికి కొత్తగా ఒక సచివాలయం నూతనంగా బిల్డింగ్ కట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ రైతు భరోసా కేంద్రం, హెల్త్ వెల్నెస్ సెంటరు, హెల్త్ క్లినిక్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇది పూర్తిగా అన్ని గ్రామాల్లో దాదాపుగా ఇప్పటికి పూర్తి అవటం జరిగింది. నిడదవోలు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ సచివాలయాలు, హెల్త్ సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్, అదేవిధంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలు కూడా అన్ని కూడా కట్టడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చేయాలి. ప్రజలకి సేవలన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించి ఏ ఊళ్ళో అయితే ఆ ఊళ్ళోనే వాళ్ళకి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి, ఒక ప్రైమరీ కేర్ ఉండాలి, వెంటనే వాళ్ళకి ఏదో ఒక హాస్పిటల్ ఫెసిలిటీ ఉండాలి అన్న ఉద్దేశంతో జగన్ గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంబటి గోపమ్మ, సొసైటీ అధ్యక్షులు వింత గంగాధర్ రెడ్డి, ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ కొయ్యే సూర్యారావు, వైసీపీ మండల శాఖ అధ్యక్షులు ఐన్నిడి పల్లారావు,
గ్రామ నాయకులు రాపాక వెంకట్రావులు పాల్గొన్నారు. అనంతరం ఉండ్రాజవరం మండలం వేలివేని గ్రామంలో ఎమ్మెల్యే గడప గడపకు పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అభిప్రాయాలను సేకరించారు. గ్రామ ప్రముఖులు జడ్పీటీసీ నందిగం భాస్కర్ రామయ్య, సొసైటీ అధ్యక్షులు కృష్ణ బ్రహ్మానందం, ఎంపీడీసీ మల్లిపూడి పాప, నాయకులు మళ్లపూడి కేశవరావు, చెదలవాడ హరీష్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి రథోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. భీష్మ ఏకాదశి సందర్భంగా మధ్యాహ్నం 2 గంటలకు ఆలయ చైర్మన్ అండ్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార్ రామగోపాల్ రాజా బహదూర్ ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణానంతరం నూతన వధువరులతో దేవాది దేవుడు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు ఉభయ దేవేరులతో రథోత్సవంలో పాల్గొనడం అంతర్వేది క్షేత్రంలో శతాబ్దాల కాలంగా ఆనవాయితీ. దీనికిగాను మెరక వీధిలో ఉన్న రథాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అనేక మంది భక్తులు రథం చుట్టూ అరటిగెలలు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. మెరక వీధి నుండి గుర్రాలక్క ఆలయం మీదుగా పంచాయతీ వీధి వరకు ఈ యాత్ర సాగింది. స్వామివారు తమ సోదరి గుర్రాలక్కకు చేరే సారే అందించారు. దీన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వీరంతా భక్తి శ్రద్ధలతో గోవింద నామస్మరణలతో రథం వెంబడి నడిచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజూరు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హేమాంశ శుక్ల, ఎస్పీ ఎస్ శ్రీధర్, వివిధ శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. కనుమరుగవుతున్న చేతి వృత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర సూచించారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పథకంలో అర్హులకు సర్టిఫికెట్, ఐడి కార్డు, పారిశ్రామిక పనిముట్లు, ట్రైనింగ్తో పాటు టూల్ కిట్ కొనుగోలుకు 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తారన్నారు. అలాగే 5% వడ్డీకే 3 లక్షల ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ రుణాలు 2 విడతలుగా అందిస్తారని తెలిపారు. అంతరించిపోతున్న చేతి వృత్తులకు ఈ పథకం జీవం పోస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పీకేపీ ప్రసాద్, డిఆర్డీఏ పీడీ శివశంకర్ ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి వి కృష్ణకుమారి, జిల్లా లీడ్ పాయింట్ మేనేజర్ కె శ్యాంబాబు, పురపాలక సంఘం కమిషనర్ ఎస్ మనోహర్, ఎంఎస్ఎంఈ డిప్యూటీ డైరెక్టర్ చంద్రమౌళిలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న దశలవారీ ఉద్యమంలో భాగంగా మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రభుత్వం సుమారు 23,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలని అన్నారు. గడిచిన ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకున్న దాఖలు లేవని ఆరోపించారు. అలాగే ఈ నెల 27వ తేదీన చేపట్టిన చెలో విజయవాడ కార్యక్రమంలో ఉద్యోగులు భారీగా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాకుంటే ఎన్నికల విధులను బహిష్కరించడంతో పాటు నిరవధిక సమ్మెకు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జేఏసీ చైర్మన్ చొడగిరి శ్రీనివాసరావు, కన్వీనర్ నిర్సు రామారావు, యూటీఎఫ్ నాయకులు కె గోపిమూర్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సముద్ర కోత నివారణకు చర్యలు తీసుకోనున్న కేంద్ర ప్రభుత్వం నరసాపురం నియోజకవర్గంలో ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీతో పాటు వివాహాలకు జిల్లాలో 2,80,00,000 ఇచ్చిన జగన్ ప్రభుత్వం. భీమవరం కలెక్టరేట్ సభలో వెల్లడించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. తణుకులో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన భీష్మ ఏకాదశి పూజలు, కేశవస్వామి ఆలయంలో కిక్కిరిసిన భక్తులు, ఘనంగా అన్న సమారాధన.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేఎస్ గట్టు గ్రామం నుంచి ఆరంభమైన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి పాదయాత్ర ఆశీస్సులు అందించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి, భారీ సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు. మెగా డిఎస్సిని ప్రకటించాలని కోరుతూ తణుకులో మంత్రి కారుమూరి ఇంటి ముందు ధర్నా చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ఆధ్వర్యం వహించిన రాష్ట్ర అధ్యక్షులు రామారావు. బర్డ్ ఫ్లూ ప్రచారాన్ని నమ్మొద్దు. తణుకులో ప్రజలకు హితవు పలికిన పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ మురళీకృష్ణ. తణుకులో నిర్వహించిన ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం. సామాజిక ఆర్థిక న్యాయం అందరికీ అందాలన్న న్యాయవాదులు. ఆచంట నియోజకవర్గంలో ఆడుదాం ఆంధ్ర విజేతలకు బహుమతులందించిన ఎమ్మెల్యే చెరుకువాడ. తూర్పుగోదావరి జిల్లాలో కళ్యాణమస్తు, షాదీ తోఫాల పథకాల ద్వారా లబ్ధి పొందిన 315 యువ జంటలు రాజమండ్రిలో వివరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. కోరుమామిడి అభివృద్ధి భవనాలను ఆరంభించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. వేలువెన్నులో గడప గడపకు పర్యటన. వైభవంగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం. 2 తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు పర్యవేక్షించిన ఎమ్మెల్యే రాపాక, కలెక్టర్ హిమాంశు శుక్లాలు. చేతి వృత్తుల పరిరక్షణ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. అమలాపురంలో ఉద్బోధించిన జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.